ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నిర్గమాకాండం 32వ అధ్యాయం 34వ వచనంలో దేవుడు ఈ మాటలు తన ప్రజలైనటువంటి వారిని ఉద్దేశించి తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ విధంగా దేవుడు తన దాసుడైనటువంటి మోషే ద్వారా దేవుడు తన ప్రజలను నడిపించడానికి నాయకుడిగా ఎంచుకున్నాడు. నా దూత నీకు ముందుగా వెళ్ళును అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. దేవుడు ఆయా సందర్భాల్లో తన యొక్క దూతలను దేవుడు తన ప్రజలకు ముందుగా నడిపిస్తూ వచ్చిన విధానాన్ని మనం చూడగలం. ఈ విధంగా నిర్గమాకాండం 14వ అధ్యాయంలో దేవుని దూతలు వారి యొక్క వెనుక పార్శ్వమున వారు నడిచిన విధానాన్ని మనం చూడగలం. ఈ విధంగా దేవుని యొక్క దూతలు బైబిల్లో ఆయా సందర్భాల్లో మనకు కనబడుతూ ఉంటున్నారు. వీరు దేవుని యొక్క సేవకులుగా అనగా దేవుని సన్నిధుల నుంచి పంపబడిన వారుగా దేవదూతలనగా వార్తాహరులుగా చెప్పబడుతుంటున్నారు. హాగరు తన జీవితంలో అరణ్య రోదన చేస్తున్నప్పుడు ఆ యొక్క సందర్భంలో దేవుడు హాగరు దగ్గరికి దేవుని యొక్క దూతను పంపించి హాగరు యొక్క కన్నులు తెరవజేసి నీటి ఊటను చూపించిన విధానాన్ని మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన దూతల ద్వారా అనేక మార్లు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. మన జీవితంలో దేవుని యొక్క దూతలు మనకు కాపుదల క్షేమం అనుగ్రహించేవారుగా ఉంటున్నారు. కనుక ఆయన భద్రత, ఆయన యొక్క కాపుదల తన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఎన్నడూ దేవుడు దూరపరచడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. దేవుడు తన దూతలను పరిచారకులుగాను సేవకులుగాను తన ప్రజలకు నియమిస్తూ వచ్చినట్టు వారు పరిచర్య చేసేటువంటి వారుగా ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ జీవితంలో నీకు ముందుగా దేవుడు తన దూతను పంపి నీ మార్గమును సరళం చేసి దేవుడు నీ కార్యమును సఫలం చేయటానికి శక్తివంతుడనే సత్యాన్ని నీవు ఎరుగుదువా? నీ యొక్క జీవితంలో నీ భారం అంతటిని కూడా ఆయనపై మోపాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడని కీర్తన 55:22లో దేవుడు సెలవిస్తున్నాడు. ఆ విధంగా మన భారములన్నీ ప్రభువుకి ఇచ్చి ముందుకు సాగుదుముగాక.